దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రం కలుగునుగాక. ప్రభైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు ఈ మాటలు విని అతన్ని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను అనెను. ప్రభైన యేసుక్రీస్తు వారు, నేను ఈ రోజున ఒక వ్యక్తిలో గొప్ప విశ్వాసాన్ని చూచాను. ఇశ్రాయేలులో ఎవ్వరిలో కూడా నా మీద ఇంత గొప్ప విశ్వాసము లేదు. గొప్ప విశ్వాసాన్ని ఆ వ్యక్తిలో నేను చూశాను అని జన సమూహాలతో ఆయన చెబుతూ ఉన్నారు. ఎవరా వ్యక్తి? రోమీయుడైన ఒక శతాధిపతి. రోమీయుడైన ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి మీద గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడని ప్రభువారి చేత సాక్ష్యం పొందాడు. ఈ శతాధిపతిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. కొన్ని సత్యాలను మనం తెలుసుకుందాం. ఈ శతాధిపతి యేసు ప్రభువారి దగ్గర గొప్ప విశ్వాసిగా ప్రశంసించబడుటకు అతని వ్యక్తిగత విషయాలను, అతని విశ్వాసానికి సంబంధించిన విషయాలను మనం ధ్యానం చేస్తే మనం నేర్చుకునే సత్యాల్ని నేర్చుకోగలుగుతాం. మొదటిగా 2వ వచనంలో ఈ రీతిగా అతని గురించి రాయబడి ఉన్నది. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. లూకా సువార్తలోని 7వ అధ్యాయములోని 2వ వచనం నుండి 6వ వచనంలోని కొంత భాగం వరకు నేను చదివాను. ఈ వాక్య భాగాల్లో ఉన్న సంగతుల్ని మనం గమనిస్తే, ఈ శతాధిపతికి ప్రియుడైన ఒక దాసుడు ఉన్నాడట. ఈ శతాధిపతికి ప్రియుడైన ఆ దాసుడు రోగి అయి చావ సిద్ధముగా ఉన్నాడంట. అప్పుడు ఈ శతాధిపతి యేసు ప్రభువారు
తన దాసుణ్ణి స్వస్థపరచాలని యూదుల పెద్దలకు చెప్పి ప్రభువారికి వర్తమానం పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసము అతనిలో ఎలా క్రియ చేస్తూ ఉన్నదో మనం ఇక్కడ తెలుసుకుంటాం. మామూలుగా ఆనాటి రోమియులైన అధికారులు బహు క్రూరత్వం కలిగిన వారిగా ఉంటారు. ఆ రోమా చక్రవర్తులు, ఆ అధికారులు ఎంత క్రూరమైన వారో చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది. ఆయా చరిత్ర గ్రంథాలలో వారిని గురించి రాయబడి ఉన్నట్లుగా మనం వింటూ ఉంటాం. మరి ఇంత క్రూరమైన మనుషుల మధ్యలో మరి ఒక అధికారిగా ఉన్నటువంటి ఈ శతాధిపతి యేసుక్రీస్తు వారిని గొప్ప విశ్వాసముతో నమ్మినప్పుడు ఆయన స్వభావం మారిపోయింది. ఎలా మారిపోయింది? తన దగ్గర ఉన్న తన దాసుణ్ణి ప్రేమించేంతగా అతని స్వభావం మారిపోయింది. ఆ దాసుడు ఆ శతాధిపతికి ప్రియుడైన వానిగా ఉన్నాడట. బహుశా అతడు ప్రభువుని నమ్మినటువంటి దాసుడేనేమో. నమ్మినవాడైనా నమ్మనివాడైనా ఈ శతాధిపతి తన దాసుణ్ణి దాసునిగా చూచుటలేదు కానీ తోటి సహోదరునిగా చూస్తూ ఉన్నాడు. అంటే మొట్టమొదటిది, ఈ శతాధిపతిలో సహోదర ప్రేమ ఉన్నది. ప్రేమ, ఇతడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఇతని ప్రేమకు పాత్రుడైన ఆ దాసుడు రోగి అయి చావ సిద్ధముగా ఉన్నప్పుడు ఈ శతాధిపతి తట్టుకోలేక యేసుక్రీస్తు వారి ద్వారానే ఇతడు స్వస్థ పొందగలడు అని విశ్వాసముతో యూదుల పెద్దల యొద్దకు వెళ్ళి వారి ద్వారా యేసు ప్రభువారికి ఆయన కబురు పంపించాడు. ఇప్పుడు యూదుల పెద్దలు వచ్చి యేసుక్రీస్తు వారికి ఆ శతాధిపతి గురించి చెప్తూ ఉన్నారు. వారు యేసు ప్రభుతో ఏమని చెబుతున్నారంటే, వారు యేసు నొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఏమండి, యూదుల పెద్దలు యేసు ప్రభువారిని మిక్కిలి బతిమలాలుకున్నారంట. ప్రభువా, నువ్వు రావాలి, ఆ శతాధిపతి కోరుకున్నట్లుగా అతని ప్రియుడైన దాసుణ్ణి స్వస్థపరచాలి అని ఆ పెద్దలు మిక్కిలి బతిమాలుకున్నారట. దానికి కారణం వారే చెప్తూ ఉన్నారు. అతడు మన జనులను ప్రేమించాడు. అంటే తన పరిపాలనలో ఉన్నటువంటి, తన అధికారము క్రింద ఉన్నటువంటి యూదులైన ప్రజలను ఈ శతాధిపతి ఎంతగానో ప్రేమించిన వానిగా
మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇతడు ఒక మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. తారతమ్యాలు లేకుండా ప్రజలందరినీ ప్రేమతో, ప్రజలందరినీ ఒక దయగలిగి ఇతడు చూసేవానిగా ఉన్నట్లుగా మనకిక్కడ అర్థమవుతుంది. ఈ యూదుల పెద్దలు ప్రభువుని మిక్కిలి బతిమాలుకుంటున్నారు. ప్రభువా, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడయ్యా, నువ్వు రా, నీవు అతని ప్రియుడైన దాసుని స్వస్థపరచు. ఎందుకంటే అతడు మన జనులను ప్రేమించాడు, అంతేకాదు ఆయన మనకు దేవుణ్ణి ఆరాధించుకునేదానికి ఒక సమాజ మందిరమును తానే కట్టించాడు. ఇక్కడ రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి సహోదర ప్రేమ కలిగిన వాడు, రెండవది దేవుని ఆరాధనను ప్రేమించినవాడు. ప్రజలను ప్రేమించాడు, దేవుని ప్రజలను. దేవుని ప్రజలు ఆరాధించుకొనుటకు ఒక సమాజ మందిరమును, ఆరాధనా మందిరమును అతడు కట్టించాడు. అంటే ఇతని విశ్వాసం ఇతన్ని ప్రేమలోకి నడిపించింది, క్రూరత్వాన్ని చంపివేసింది. ఇతని విశ్వాసం యేసు ప్రభువులో ఉన్న ఆ ప్రేమ ఇతడు కూడా కనపరచులాగున ఇతనిని ప్రేరేపిస్తూ ఉన్నది. మరి మనం ప్రేమ కలిగి ఉండాలని, మనం ప్రేమించే వారముగా ఉండాలని, మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలని, మనం దేవుణ్ణి, మన పొరుగువారిని, దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉండాలని, ప్రేమతో దేవునికి మనం ఆరాధన చేయాలని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఈరోజు మీరు కూడా ప్రేమ కలిగి జీవించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ శతాధిపతి యూదా పెద్దల ప్రేమను పొందాడు. మనం ప్రేమించినప్పుడు, మనం ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నామో వారందరూ తిరిగి మనల్ని ప్రేమించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రేమింపకపోయినా మన ప్రేమతత్వాన్ని వారు గుర్తించే ఒక దినం వస్తుంది. లేదు, మన ప్రేమగల హృదయాన్ని ప్రభువు చూస్తూ ఉంటాడు. ఎవరి హృదయములోనైతే ఈ ప్రేమ నివసిస్తూ ఉన్నదో వారిలో దేవుడే నివసిస్తున్నట్లుగా, దేవుడు ప్రేమ స్వరూపిగా వారి హృదయాలలో ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రేమ కలిగి ఉండటమే దేవుణ్ణి కలిగి ఉండటం. ప్రేమ కలిగి ఉండటమే ఇతరులకు మనలో దేవుణ్ణి చూపించగలిగేటటువంటి ఒక గొప్ప సాక్ష్యం. ఈ యూదా పెద్దలు ఈ శతాధిపతిని ఎంతో ప్రేమించి యేసు ప్రభుని మిక్కిలి బతిమలాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన వెంటనే ఆ శతాధిపతి ఇంటికి బయలుదేరాడు. ఈ వ్యక్తి గురించి విన్నటువంటి ప్రభువు ఆ రోమియుడైన ఆ శతాధిపతి మీద కనికరపడ్డాడు. తన ప్రజలను ఏలుబడి చేస్తూ ఉన్నటువంటి ఆ క్రూరమైనటువంటి ఆ అధికారులను గురించి తెలిసినవాడైన ప్రభువు ఇతని ప్రత్యేకమైన ఆ కార్యాలను గుర్తించి
అతని మీద కనికరపడి, అతని దాసుని మీద కనికరపడి ఆయన వెంటనే తానే ఆ శతాధిపతి ఇంటికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూస్తారండి, శతాధిపతి ప్రభువుని ఏ రీతిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడనా? కాదయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, నీవు నీతిమంతుడవు, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని రాజ్యానికి మనుషులను చేర్చేవాడవు. అయ్యా, నువ్వు యోగ్యుడవయ్యా, నేను కాదు యోగ్యుణ్ణి. యూదా పెద్దలన్నారు, ఆయన నీ వలన మేలు పొందుటకు యోగ్యుడు అన్నారు. కానీ ఈ శతాధిపతి అంటున్నాడు, నేను యోగ్యుడను కాను. తన్ను తాను తగ్గించుకున్నవాడు, ప్రభువుని హెచ్చించినవాడు ఈ శతాధిపతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట ఏ మనిషికి ఎట్టి యోగ్యత లేదండి. మనం అయోగ్యులం. మనం అయోగ్యులమైనప్పటికీ, అపాత్రులమైనప్పటికీ ప్రభు మనల్ని ప్రేమించి పరలోకము నుండి దిగి మన యొద్దకు వచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికే స్తోత్రం కలుగునుగాక. ఆయన మన యొద్దకు దిగి వచ్చాడు. నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని, యోహాను సువార్తలో ఆయన చెప్పిన మాట ఇది. అయోగ్యుని యొద్దకు, అపాత్రుని యొద్దకు ఆయన వచ్చాడు కదా. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ఆ ఇంటికి బయలుదేరి చేరుకొనక మునిపే, అయా, నేను అయోగ్యుడను, నీవు నా ఇంటికి రానక్కర్లేదు, అయితే నీకున్నటువంటి అధికారము నాకు తెలుసు, నీ సంగతి నాకు తెలుసు, నీవు ప్రభుడవు, నీకు అన్నిటి మీద అధికారం ఉన్నది, నీకు అంతటి మీద అధికారం ఉన్నది. నీవు ఇక్కడకు వచ్చి, నా ఇంటిలోనికి వచ్చి, నా దాసుని యొద్దకు వచ్చి, నీవు ఏదో చేస్తేనే నా దాసుడు స్వస్థపడతాడు అని ఏమీ లేదు. నువ్వెక్కడ ఉన్నావో అక్కడే ఒక్క మాట నీవు మాట్లాడితే నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఇది శతాధిపతి యొక్క విశ్వాసం. ఇది యేసు ప్రభు మాటలో ఉన్న శక్తి, మహిమ, ప్రభావాలను గుర్తించిన శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసం. చూసారండి, యేసు ప్రభు మాటకు శక్తి ఉన్నది. యేసు ప్రభు వస్త్రపు చెంగులో శక్తి ఉన్నది. యేసు ప్రభు ఉమ్ములో శక్తి ఉన్నది. యేసు ప్రభు చూపులో శక్తి ఉన్నది. యేసు ప్రభు గాయాల్లో శక్తి ఉన్నది. యేసు ప్రభు యొక్క సమస్త విషయాలలో శక్తి ఉన్నది. అది దైవశక్తి, అది సర్వశక్తి. ఆయన శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనాకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన
బలవంతుడైన దేవుడు. ఈ రోజున యేసు ప్రభువారు అక్కడ ఉండి ఒక మాట మాట్లాడితే చాలు, నా దాసుడు స్వస్థపడతాడు. అంటే నేను ఒక అధికారిని, ఒక అధికారం ఏం చేయగలదో నాకు తెలుసు. ఆయన సర్వాధికారి, ఆయన ఏం చేయగలడో నాకు తెలుసు. నాకు కొంతవరకే అధికారం ఉంది. నా కింద నా అధికారాన్ని లెక్క చేసేవాళ్ళు ఉన్నారు, నేను చెప్పింది చేసేవాళ్ళు ఉన్నారు, నా పైన అధికారులు ఉన్నారు. వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎలా చేయాలో నాకు తెలుసు. అయితే యేసు ప్రభువారు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ఆయన ఏమి చేయగలడో నాకు తెలుసో. ఆయన ఇక్కడికి రానక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడే ఒక్క మాట మాట్లాడితే నా దాసుడు స్వస్థపడతాడు. ప్రభుని హెచ్చించేటటువంటి విశ్వాసం, ప్రభువు యొక్క సర్వాధికారాన్ని, ఆయన మాటలలో ఉన్న మహత్యాన్ని గుర్తించినటువంటి విశ్వాసం, ఆయన తన మహత్తుగల మాటల చేత ఈ సర్వ సృష్టిని నిర్వహించుచున్నాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో రాయబడి ఉన్నది. ఈ గొప్ప విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తన సమస్య తొలగిపోవాలంటే యేసు ప్రభు ఒక మాట మాట్లాడితే చాలు. తన సమస్య మాట్లాడితే, ఆయన ఒక మాట సెలవిస్తే చాలు. ఇది నమ్మినవాడు ఆ శతాధిపతి. ఎన్నో మాటలు యేసు ప్రభువారు యూదులకు బోధించాడు. ఆయన తన అలవాటు చొప్పున వారికి బోధించసాగెను అనే మాట రాయబడి ఉన్నది. మరి వారందరూ నమ్మారా? నమ్మలా. మరి నమ్మిన వారు ధన్యులు. ఆయన మాట నమ్మాలి. ఇక్కడ ఆయన మాటకున్న శక్తిని నమ్మాలి, ఆయన మాటకున్న అధికారాన్ని నమ్మాలి. ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, ఇశ్రాయేలులో ఎవరిలోనైనాను నేనింత విశ్వాసము చూడలేదు. ఇతడు గొప్ప విశ్వాసము కలిగి ఉన్నాడు. వెంటనే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడంట. దేవుని పరిశుద్ధ నామానికే స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ శతాధిపతి మొట్టమొదటిగా యేసు ప్రభు మీద గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. రెండవదిగా సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు. మూడవదిగా దేవుని ప్రజలను బహుగా ప్రేమించిన వాడిగా ఉన్నాడు. నాలుగవదిగా దేవుణ్ణి ఆరాధించే ఆ ఆరాధనని ప్రేమించిన వానిగా ఉన్నాడు. తరువాత యేసు ప్రభు వారి మాటను విశ్వసించిన వానిగా ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క అపరిమితమైన అధికారాన్ని ఇతడు తన విశ్వాసము ద్వారా గ్రహించిన వాడై ఉన్నాడు. ప్రభునే హెచ్చించాడు, తను తాను తగ్గించుకున్నాడు. మరి మన సంగతి ఏమిటంటారు? ప్రభునే హెచ్చించుదాం, ప్రభువునే గణపరుద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నటకు ఆయన యోగ్యుడైనవాడు. మనం యోగ్యులమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘటనలోని ఇంకా కొన్ని సత్యాలను మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేయండి. దేవుడు ఇంకా మీకు కొన్ని సంగతుల్ని బయలుపరుస్తాడు. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క దీవెన మీకు కలగాలని
ప్రభు పేరిట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభువు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.